హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ టెక్నికల్ హబ్. ఈ వీడియోలో మనం సచివాలయం జాబ్స్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, విఆర్ఓ, విలేజ్ సర్వేయర్ జాబ్స్కి సంబంధించిన సర్వేయింగ్ సిలబస్లో రిమైనింగ్ టాపిక్ అనేది కవర్ చేద్దాం. ఆ రిమైనింగ్ టాపిక్స్ వచ్చేసి డిఫరెంట్ ఆపరేషన్స్ ఇన్ చైన్ సర్వేయింగ్, అబ్స్టాకిల్స్ ఇన్ చైన్ సర్వేయింగ్ అండ్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఏరియా. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆపరేషన్స్ ఇన్ చైన్ సర్వేయింగ్. జనరల్గా ఆపరేషన్స్లో చైనింగ్, రేంజింగ్ అండ్ చైనింగ్. ఒక ఫీల్డ్ మెజర్ చేయాలి అనుకుంటే ఇద్దరు ఖచ్చితంగా అవసరం అవుతారు. ఒకరు రేర్ హ్యాండిల్ పట్టుకోవడానికి, ఇంకొకరు ఫ్రంట్ హ్యాండిల్ పట్టుకోవడానికి. సో ఒకరు ఫాలోవరు, ఒకరు లీడరు. ఆ లీడర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో వినాలి, ఫాలోవర్ చెప్పిన సజెషన్స్ అని లీడర్ అనేది వినాలి. సో అలాగా ఆ చైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ చైనింగ్ అనేది దాంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్టెప్డ్ మెథడ్. ఈ స్టెప్డ్ మెథడ్ అనేది నేను ఇంతకుముందు ప్లంబ్ ఎందుకు యూజ్ అవుతుందా అనే వీడియోలో చెప్పున్నాను. ఒకసారి చూడకపోయినట్లయితే ఆ వీడియోని చూడండి. ఒకవేళ మనము స్లోప్డ్ గ్రౌండ్ ఉందంటే ఆ స్లోప్డ్ గ్రౌండ్లో ఈ స్టెప్డ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇది O అనుకుంటే A1, A2, B1, B2. సో దీని నుంచి డిస్టెన్స్ కనుక్కుంటూ ఉంటాం. ఇలాగా స్టెప్డ్ మెథడ్ అనేది చేస్తాం. ఇంకోటి ఇది డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ మెథడ్. ఈ ఇండైరెక్ట్ మెథడ్ ఎలా అంటే, ఫస్ట్ సపోజ్ ఒక స్లోప్డ్ గ్రౌండ్ ఉంది. ఆ స్లోప్డ్ గ్రౌండ్ మనం ఏం చేస్తామంటే ట్రయాంగిల్గా కన్సిడర్ చేసుకుంటాం. ట్రయాంగిల్గా కన్సిడర్ చేసుకొని దీన్ని H అనుకుంటాం, దీన్ని A అనుకుంటాం, దీన్ని D అనుకుంటాం. సో అలా అనుకున్నప్పుడు మనకు ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ కావాలి కాబట్టి D = పైథాగరస్ ఫార్ములా అప్లై చేస్తాం. హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్. డైరెక్ట్ మెథడ్లో మనము ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ రేంజింగ్. రేంజింగ్ అంటే ఏం లేదు, మనం ఒక 2 పాయింట్స్ మధ్యలో ఇంటర్మీడియట్ పాయింట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తాం. దాన్నే రేంజింగ్ అంటారు. ఈ రేంజింగ్ అనేది 2 టైప్స్ చేస్తారు. ఒకటి డైరెక్ట్ రేంజింగ్, 2 ఇండైరెక్ట్ రేంజింగ్. ఈ డైరెక్ట్ రేంజింగ్లో వచ్చేసరికి మనం ఏం లేదు, మనము ఐ జడ్జ్మెంట్తో కరెక్ట్గా ఒక 2 పాయింట్స్ మధ్యలో ఇంటర్మీడియట్ పాయింట్స్ అనేవి స్ట్రైట్గా ఉన్నాయా లేవా అనేవి మనము ఐ జడ్జ్మెంట్తో చూపిస్తామన్నమాట. ఒకవేళ ఈ ఇండైరెక్ట్ రేంజింగ్కి వచ్చామనుకోండి, ఈ ఇండైరెక్ట్ రేంజింగ్లో ఒక హిల్ ఉంది. ఫర్ సపోజ్ ఇక్కడ హిల్ ఉంది. ఆ హిల్ దగ్గర మనకు ఈ A పాయింట్, B పాయింట్ కనబడుతుంది, మిగతా అంతా కనబడలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే మనము ఇండైరెక్ట్ రేంజింగ్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఇండైరెక్ట్ రేంజింగ్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇది A అనుకుంటాం, ఇది B అనుకుంటాం. ఈ రెండిటికి పాయింట్స్ కనబడేలాగా 2 పాయింట్స్ ఫిక్స్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఇది స్మాల్ A1 అనుకోండి, ఇది స్మాల్ B1 అనుకోండి. ఈ 2 పాయింట్స్ అనేవి ఈ 2 పాయింట్స్కి విజిబుల్గా ఉండాలి. సో ఫస్ట్ ఈ A1కి Bకి రేంజింగ్ చేస్తాం. రేంజింగ్ చేసినప్పుడు ఈ B1ని మధ్యలోకి రమ్మంటాం. సో అతను ఇక్కడికి వస్తాడు B1. తర్వాత Aకి B1కి మనం రేంజింగ్ చేస్తాం. రేంజింగ్ చేసినప్పుడు అతన్ని ఈ లైన్లోకి వచ్చే A1ని ఈ లైన్లోకి రమ్మని చెప్తాం, A2. అలాగా నెక్స్ట్ A to B రేంజింగ్ చేస్తాం, B1ని
ఈ లైన్లోకి రమ్మని చెప్తాం B2. నెక్స్ట్ B2A అలా రేంజింగ్ చేస్తూ పోతాం. ఫైనలీ ఇక్కడ పాయింట్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి, A3 B3. సో ఇలా మనము డిస్టెన్స్ కనుక్కోవడానికి ఇండైరెక్ట్ రేంజింగ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్సెట్. ఆఫ్సెట్ అంటే ఏం లేదు, డిస్టెన్స్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ టు ది సర్వే లైన్. ఒకవేళ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ సర్వే లైన్ ఉందనుకోండి, దీని యొక్క డిస్టెన్స్ని ఆఫ్సెట్ అంటారు. ఇది జనరల్లీ క్రాస్ స్టాప్ సర్వే చేసినప్పుడు మనము ఈ ఆఫ్సెట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ ఆఫ్సెట్స్ అనేవి బేస్డ్ ఆన్ లెంగ్త్, బేస్డ్ ఆన్ డైరెక్షను 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ మనకు బేస్డ్ ఆన్ డైరెక్షన్ అనేది మనకు బాగా తెలిసి ఉంటుంది, బేస్డ్ ఆన్ లెంగ్త్ కూడా డివైడ్ చేస్తున్నారు. సో బేస్డ్ ఆన్ డైరెక్షన్ వచ్చేసి పర్పెండిక్యులర్ ఆఫ్సెట్. నెక్స్ట్ ఆబ్లిక్ ఆఫ్సెట్. పర్పెండిక్యులర్ ఆఫ్సెట్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇది మన సర్వే లైన్. ఇక్కడ నుంచి ఆఫ్సెట్ అనేది డైరెక్ట్గా స్ట్రైట్గా వచ్చింది అనుకోండి 90 degrees యాంగిల్లో, దాన్ని పర్పెండిక్యులర్ ఆఫ్సెట్ అంటారు. అదే ఒకవేళ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, అక్కడ నుంచి మనం ఇక్కడ సర్వే లైన్ ఉంది, అక్కడ నుంచి 90 degrees కాకుండా ఏ యాంగిల్లో అయినా మనకు ఆఫ్సెట్ వచ్చిందంటే దాన్ని ఆబ్లిక్ ఆఫ్సెట్ అంటారు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ లెంగ్త్. బేస్డ్ ఆన్ లెంగ్త్కి వచ్చేసరికి షార్ట్ ఆఫ్సెట్, లాంగ్ ఆఫ్సెట్. షార్ట్ ఆఫ్సెట్స్ అంటే లెస్ దెన్ 15 meters ఉంటే దాన్ని షార్ట్ ఆఫ్సెట్ అంటారు. మోర్ దెన్ 15 meters ఉంటే దాన్ని లాంగ్ ఆఫ్సెట్ అంటారు. నెక్స్ట్ అబ్స్టాకిల్స్ ఇన్ చైన్ సర్వేయింగ్. మనము చైన్ రన్ చేస్తూ ఉంటాం, చైన్ రన్ చేసేటప్పుడు కొన్ని డిఫికల్టీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ చైన్ రన్ చేయడానికి కానీ కంటిన్యూ చేయడానికి కానీ అలాంటి డిఫికల్టీస్ ఏమైనా వచ్చాయి అంటే దాన్నే అబ్స్టాకిల్ అంటారు. అలాంటి అబ్స్టాకిల్స్ ఏముంటాయి జనరల్గా అయితే, ఒకవేళ హిల్ అడ్డం వచ్చినా, లేదా బిల్డింగ్ అడ్డం వచ్చినా, లేదా పాండ్ అడ్డం వచ్చినా, ఇలాంటివి అడ్డం వచ్చాయంటే మనకు కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది అనమాట. సో ఆ డిఫికల్ట్స్ ఫేస్ చేసేటప్పుడు దాన్ని అబ్స్టాకిల్స్ అంటారు. ఫస్ట్ అబ్స్టాకిల్స్ని 3 typesగా డిఫరెన్షియేట్ చేశారు. ఒకటి చైనింగ్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ బట్ విజన్ ఈజ్ ఫ్రీ. నెక్స్ట్ చైనింగ్ ఈజ్ ఫ్రీ బట్ విజన్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్. నెక్స్ట్ వన్ chaining and vision both are obstructed. First one, chaining is obstructed but vision is free. For suppose ఇక్కడ ఒక పాండ్ ఉంది అనుకుందాం. ఆ పాండ్ అంటే మనము చైన్ వేయాలంటే అక్కడ కష్టం అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో చైనింగ్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ బట్ విజన్ ఈజ్ ఫ్రీ అంటాం. సో మనకి ఈ రెండు కనబడుతున్నాయి కదా, ఈ రెండు కనబడుతున్నాయి కానీ మనకి ఇక్కడ చైన్ రన్ చేయడానికి మాత్రమే కష్టం. నెక్స్ట్ వచ్చేసి చైనింగ్ ఈజ్ ఫ్రీ బట్ విజన్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్. అవి ఎలాంటి కేసెస్లో వస్తుందంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఎలివేటెడ్ గ్రౌండ్ ఉందనుకోండి, అలాంటప్పుడు మనకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అనేది మనకు కనబడదు. మనం చైన్ అయితే రన్ చేయొచ్చు కానీ కనబడదు. కాబట్టి అలాంటి కేసెస్లో చైనింగ్ ఈజ్ ఫ్రీ బట్ విజన్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి చైనింగ్ అండ్ విజన్ బోత్ ఆర్ అబ్స్ట్రక్టెడ్. ఇవి ఎలాంటి కేసెస్లో ఎదురవుతాయంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బిల్డింగే ఉందనుకోండి, ఇది ఒక బిల్డింగ్ అనుకుందాం, ఇక్కడ బిల్డింగే ఉందనుకోండి, ఇక్కడ మనము చైన్ రన్ చేయాలంటే చైన్ రన్ చేయలేము, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి కనబడను కూడా కనబడదు. అలాంటి సిచ్యువేషన్లో బోత్ చైనింగ్ అండ్ విజన్ బోత్ ఆర్ అబ్స్ట్రక్టెడ్ అంటాం. 3 అబ్స్టాకిల్స్ని ఓవర్కమ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ మెథడ్స్ని
మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మనం జస్ట్ ఆ 3 మెథడ్స్ గురించి తెలుసుకుందాం అంతే. చాలా వీటి గురించి అడిగే ఛాన్సెస్ చాలా తక్కువ. చైన్ సర్వేయింగ్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ డిటర్మైనింగ్ ఏరియా. అసలు యాక్చువల్గా మనము ల్యాండ్ సర్వే అనేది ఎందుకు చేస్తాం? మనం ఏరియా కనుక్కోవడానికి. సో ఆ ఏరియా అనేది మనము డిఫరెంట్ టైప్స్గా కనుక్కుంటాం. మనము ఏరియా కనుక్కున్నాము అంటే దాని యొక్క యూనిట్స్ అనేది మనం క్లారిటీగా ఉండాలి. జనరల్గా ఏకర్స్లో అంటారు లేదా హెక్టేర్స్లో కొలుస్తారు. దానిలో ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 1 హెక్టేర్ అంటే 10,000 స్క్వేర్ ఫీట్స్. 1 ఎకర్ అంటే 4840 స్క్వేర్ యార్డ్స్. బేసికలీ ఏరియాని మెజర్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి గ్రాఫికల్ మెథడ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్. ఈ గ్రాఫికల్ మెథడ్స్లో అగైన్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఫ్రమ్ ఫీల్డ్ నోట్స్ నుంచి మెజర్ చేయొచ్చు అండ్ ఫ్రమ్ ప్లాటెడ్ ప్లాన్స్ నుంచి మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్లాటెడ్ ప్లాన్స్ నుంచి కూడా కొన్ని మెథడ్స్ తీసుకుంటాం. ఒకటి ఎంటైర్ ఏరియా నుంచి అండ్ బౌండరీ ఏరియా నుంచి తీసుకుంటాం. అలాగే ఈ బౌండరీ ఏరియా నుంచి కూడా కొన్ని మెథడ్స్ కన్సిడర్ చేస్తాం. మిడ్ ఆర్డినేట్ రూల్, యావరేజ్ ఆర్డినేట్ రూల్, ట్రెపెజాయిడల్ రూల్ అండ్ సింప్సన్స్ రూల్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్. జనరల్గా ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ అనేది మనం ఏం చేస్తామంటే ప్లానిమీటర్ అండ్ డిజిటల్ ప్లానిమీటర్ యూజ్ చేస్తాం. ఈ గ్రాఫికల్ మెథడ్లో మనము ఫ్రమ్ ఫీల్డ్ నోట్స్ అని చెప్పుకున్నాం. ఫ్రమ్ ఫీల్డ్ నోట్స్ నుంచి ఎలా ఏరియా మెజర్ చేస్తారు అంటే ఫస్ట్ సపోజ్ క్రాస్ స్టాఫ్ సర్వే చేస్తాం. ఈ క్రాస్ స్టాఫ్ సర్వే చేసి మనం ఆ ఫీల్డ్ని డివైడ్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ట్రయాంగిల్ గానో లేదా ట్రెపెజాయిడల్ గానో అలా ఈ ఏరియాని ఇలా డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకొని దాన్ని మనము ఫార్ములాస్ యూజ్ చేసి, ఒకవేళ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ఆ ఫార్ములా వేసుకొని కనుక్కుంటాం. ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఒకవేళ ట్రెపెజియం ఏరియా ఆఫ్ ట్రెపెజియం ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2 ఇంటూ హెచ్. ఇలాగా ఫార్ములాస్ అన్నీ యాడ్ చేసుకొని మనము ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రమ్ ప్లాటెడ్ ప్లాన్స్. ఫ్రమ్ ప్లాటెడ్ ప్లాన్స్కి వచ్చేసరికి మనం 2 టైప్స్గా దాన్ని డివైడ్ చేసాం. ఎంటైర్ ఏరియా అండ్ బౌండరీ ఏరియా. ఒకవేళ ఎంటైర్ ఏరియా కావాలనుకుంటే ఆ ఏరియా మొత్తం స్క్వేర్స్ గానో లేదా రెక్టాంగిల్స్ గానో లేదా ట్రయాంగిల్స్ గానో డివైడ్ చేసుకొని మనం ఆ ఏరియాని మెజర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ బౌండరీ ఏరియాకి వచ్చేసరికి మనం మిడ్ ఆర్డినేట్ రూల్, యావరేజ్ ఆర్డినేట్ రూల్, ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్స్ రూల్ అనేవి యూజ్ చేస్తాం. ఫస్ట్ మిడ్ ఆర్డినేట్ రూల్. ఈ మిడ్ ఆర్డినేట్ రూల్లో మనము ఆర్డినేట్స్ అన్నీ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇవి ఆర్డినేట్స్ అనుకుంటే ఇందులో మిడ్ పాయింట్స్ చూసుకుంటాం. ఇది O1, ఇది O2, ఇది O3. ఇలా ఆర్డినేట్స్ చూసుకో, అందులో మనం ఈ మిడ్ పాయింట్స్ అనేవి తీసుకుంటాం అన్నమాట. OM1, OM2, OM3 అలాగా ఈ మిడ్ ఆర్డినేట్స్ తీసుకుంటాం. సో దీని ఈ O1 నుంచి ఆర్డినేట్ టు ఆర్డినేట్ డిస్టెన్స్ వచ్చేసి D అనుకుంటాం. దీని ఫార్ములా వచ్చేసరికి ఏరియా ఏమవుతుంది? OM1 ప్లస్ OM2 ప్లస్ OM3 అప్ టు OMN ఇంటూ కామన్ డిస్టెన్స్ బిట్వీన్ ఆర్డినేట్స్. సో D అంటే నెట్ రూల్ ఏరియా ఫార్ములా ఏమవుతుంది? సమ్ ఆఫ్ మిడ్ ఆర్డినేట్స్ ఇంటూ కామన్ డిస్టెన్స్ బిట్వీన్ ఆర్డినేట్స్.
నెక్స్ట్ యావరేజ్ ఆర్డినేట్ రూల్. ఈ యావరేజ్ ఆర్డినేట్ రూల్లో ఏం చేస్తామంటే ఆర్డినేట్స్ అంతటిని యావరేజ్ అనేది చేస్తాం. అంటే O1 + O2 + O3 అప్ టు ON బై n+1 ఇంటూ బేస్ లెంగ్త్. బేస్ లెంగ్త్ అంటే అక్కడ ఓవరాల్ లెంగ్త్ అనమాట. O1 to ON ఎంత ఉందో ఆ డిస్టెన్స్ని ఈ బేస్ లెంగ్త్ అంటాం. నెక్స్ట్ ట్రెపెజాయిడల్ రూల్. ఈ ట్రెపెజాయిడల్ రూల్లో ఏం చేస్తామంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఆర్డినేట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆర్డినేట్స్ని మనం ఏమనుకుంటామంటే ఇక్కడ మనము ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా అజ్యూమ్ చేసుకుంటాం. ఇలా స్ట్రైట్గా అజ్యూమ్ చేసుకుంటాం. సో ఏరియా ఇన్ ట్రెపెజాయిడల్ ఫార్ములా ఏరియా వచ్చేసి కామన్ డిస్టెన్స్ బై 2 ఇంటూ ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ ఆర్డినేట్స్. నెక్స్ట్ సింప్సన్స్ రూల్. ఈ సింప్సన్స్ రూల్కి వచ్చేసరికి ఈ సింప్సన్స్ రూల్లో మనం ఇక్కడ ఈ ఇర్రెగ్యులర్ బౌండరీస్ని మనం కర్వ్స్గా అనేవి కన్సిడర్ చేస్తాం. సో సింప్సన్స్ రూల్ ఫార్ములా వచ్చేసి D/3 ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 4 ఇంటూ ఈవెన్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ ఆడ్ ఆర్డినేట్స్. ఇంజనీరింగ్ అసిస్టెంట్లో కానీ VRO ఆర్ విలేజ్ సర్వేయర్లో కానీ చైన్ సర్వేయింగ్లో ఇదే లాస్ట్ టాపిక్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.